మనం రంగులు ఆడుకుంటాం. కాని ఈ రంగుల పండుగ అసలు ఆరంభం సత్యయుగంలోని ప్రహ్లాదుడితో కాదు, ద్వాపరయుగంలోని నల్లనయ్య కృష్ణుడు మరియు బర్సానా ముద్దులపట్టి రాధారాణిల వల్ల జరిగింది. ద్వాపరయుగంలో యమునా నది తీరాన గోకులంలోని ప్రతి గల్లీలో కన్నయ్య మురళీగానం ప్రతిధ్వనించేది. శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అయినా ఆయన రంగు శ్రావణమాసపు మేఘంలా నల్లగా శ్యామవర్ణం ఉండేది. కాని బర్సానాలో నివసించే రాధారాణి మాత్రం పాలు వెన్నలా మెరిసిపోయే తెల్లని గౌరవర్ణం ఛాయతో ఉండేవారు. కన్నయ్యకు రాధమ్మ అంటే చాలా ఇష్టం. కాని తన నలుపు రంగు విషయంలో ఆయనకు ఒక చిన్న అమాయకపు ఫిర్యాదు ఉండేది. గోపికలు తనను నల్లవాడా అని ఆటపట్టిస్తుంటే కృష్ణుడు బాధపడేవారు. ఒకనాడు ఫాల్గుణ మాసంలో వసంతకాలం రాకతో బృందావనమంతా పలాసపూల ఎరుపురంగుతో నిండిపోయింది. కృష్ణుడు యమునా తీరాన కూర్చుని నీటిలో తన నీడను చూసుకుంటూ రాధమ్మ తెల్లని ముఖం తలచుకుని దిగులుగా యశోదమ్మ వద్దకు వెళ్లారు. అమ్మ ఒడిలో తలదాచుకుని, అమ్మా, నువ్వు తెల్లగా ఉన్నావు, నందబాబా తెల్లగా ఉన్నారు, బలరాముడు కూడా తెల్లగానే ఉన్నాడు. మరి నేనెందుకిలా నల్లగా ఉన్నాను? రాధ నన్ను చూసి నవ్వుతోంది. నేను ఇకపై బర్సానాకు వెళ్లను అని అలిగారు. తన ముద్దుల కొడుకు అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్న యశోదమ్మ ఒక అద్భుతమైన ఉపాయం చెప్పింది. నాయనా, నీ నీలిరంగు సామాన్యమైనది కాదు, అది అనంతమైన ప్రేమకు చిహ్నం. నీకు రాధరంగు నచ్చకపోతే అడవికి వెళ్ళి నీకు ఇష్టమైన రంగులు తయారు చేసుకుని ఆ రంగును రాధముఖానికి పూసేయ్. అప్పుడు మీ ఇద్దరి మధ్య తేడా ఉండదు, ఇద్దరూ ఒకే రంగులో కనిపిస్తారు అని సలహా ఇచ్చింది. అమ్మమాట వినగానే కన్నయ్య కళ్ళు మెరిశాయి. వెంటనే తన స్నేహితులైన శ్రీదామ, సుబలులను పిలిచి అడవిలోని పలాస, టేకుపూలను సేకరించి వాటిని మరిగించి పక్కా ఎరుపు రంగును, చందనం మరియు కేసరితో పసుపు రంగులను తయారుచేశారు. మరుసటి రోజు ఉదయం గోపబాలురందరూ పిచికారీలు, రంగుల కుండలతో బర్సానాకు బయలుదేరారు. యమునా తీరాన తన సఖులతో ఉన్న రాధారాణిపై కృష్ణుడు ఒక్కసారిగా రంగుల వర్షం కురిపించారు. రాధమ్మ తెల్లని ముఖం ఎర్రటి రంగుతో నిండిపోయింది. మొదట ఆశ్చర్యపోయినా రాధమ్మ కూడా తన సఖులతో కలిసి కృష్ణుడిపై రంగులు చల్లడం మొదలుపెట్టారు. ఆకాశమంతా ఇంద్రధనుస్సులా రంగులతో నిండిపోయింది. రాధే, ఇప్పుడు చూడు, మన మధ్య ఏ భేదం లేదు, ఇద్దరం ప్రేమరంగులో కలిసిపోయాం అని కృష్ణుడు నవ్వారు. ఆనాటి నుండి ఈ రంగుల కేళి హోలీగా మారి లోకమంతా వ్యాపించింది. ఈ హోలీ పండుగ మనకు నేర్పే నీతి ఏమిటంటే, మనసులోని భేదభావాలను, చేదు జ్ఞాపకాలను రంగుల్లో కలిపి తుడిచేయాలి. ఈ హోలీ మీ జీవితాల్లో సరికొత్త రంగులను నింపాలని కోరుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు కామెంట్స్లో రాధే రాధే లేదా జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.